నమస్తే అండి. ఈరోజు టాపిక్ వాయు దోషం అనేది ఏ విధంగా వస్తుంది? ఒక ఇంటికి కానీ, ఒక ఫ్యాక్టరీకి కానీ, ఒక షాపుకి కానీ వాయు దోషం అనేది ఏ విధంగా వస్తుంది? వాయు దోషం వస్తే అక్కడ జరిగే పరిస్థితులు ఏంటి? ముఖ్యంగా వాయు స్థానంలో అధిపతి చంద్రుడు. చంద్రుడు మనసు కారకుడు. నేను ఈ విషయం చాలాసార్లు చెప్పాను. ఈ వాయుస్థానం కనుక దోషాలు కనుక ఉంటే ఈ ఇంట్లో వారి మనసు మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఇంట్లో ఎవరైతే ఉన్నారో మగవారు కానీ, ఆడవారు కానీ వారి యొక్క మనసు మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. దానివల్ల ఏం జరుగుతుంది అంటే వారు సరైన నిర్ణయాలు తీసుకోలేరు. తీసుకున్న నిర్ణయాలు కూడా రాంగ్ డెసిషన్ తీసుకుంటూ ఉంటారు. సపోజ్ ఇక్కడ కనుక ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు అనుకోండి, ఆ వ్యాపారస్తుడిని ఇక్కడ వాయు దోషం ఉందనుకోండి, ఈ వాయు దోషం ఉండటం వల్ల ఆ వ్యాపారస్తుడు సరైన నిర్ణయం తీసుకోలేడు. ఆ నిర్ణయం అనేది రాంగ్ అయింది అంటే దానివల్ల ఆ వ్యాపారాలు నష్టపోవడం కానీ, భాగస్వామ్యుల మధ్య తగాదాలు రావటం కానీ, వ్యాపారాలు నష్టపోయి ఐపీ పెట్టడం కానీ, లేదంటే కోర్టు సమస్యలు కానీ ఈ విధంగా గొడవలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ కనుక వాయుస్థానంలో లోపం ఉండటం వల్ల ఇక్కడ భార్యాభర్తలు నివసించడం వల్ల భార్యాభర్తలకు కూడా మనసు మీద అంటే మైండ్ మీద కూడా ఈ చంద్ర యొక్క ప్రభావం పడేసి వారికి మనస్తబ్దతలు అంటే గొడవలు రావటం, చిన్న విషయాలకే భార్యాభర్తల మధ్య గొడవలు రావటము, చిన్న వాటికి కొట్లాడుకోవటము, చిన్న విషయాలను పెద్దగా చూడటము, భూతద్దంలో చూడటము, దీనివల్ల లేదంటే విడిపోవటము, కోర్టుకు పోవటము, పోలీస్ స్టేషన్లో పోవటము, ఈ విధంగా వారి మధ్య తగాదాలు రావటం, చివరికి వాళ్ళు విడిపోవడం జరుగుతుంది. ఇదే విధంగా ఇక్కడ కనుక ఈ విధంగా ఉండటం వల్ల ఈ సమస్య ఎక్కువ అవటం వల్ల దీని ప్రభావం పిల్లల మీద కూడా పడుతుంది. చదువుకునే పిల్లల మీద కూడా పడుతుంది. దీని ప్రభావం వల్ల పిల్లల యొక్క మనసు మీద, బుద్ధి మీద ఈ చంద్రుడి యొక్క ప్రభావం, ఈ దోషాలు ఉండటం వల్ల ఈ దోషాలు పిల్లల యొక్క చదువుకునే పిల్లల మీద, వాళ్ళ బుద్ధి మైండ్ మీద పడటం వల్ల వాళ్ళకు కూడా చెడు అలవాట్లు, చెడు వ్యసనాలకి బానిస అవుతారు. ఎందుకంటే వాయుస్థానంలో వాయువు ముఖ్యం కాబట్టి స్థానం బాగుంటే పిల్లలు బాగా చదువుకొని బాగా డెవలప్ అవుతారు, మంచి జాబులు చేస్తారు. అదే ఈ వాయుస్థానం కనుక ఏమన్నా డిస్టర్బెన్స్ అయితే అంటే ప్రాబ్లమ్స్, సమస్యలు ఏమైనా ఉంటే అక్కడ వల్ల పిల్లలు వాళ్ళ యొక్క బుద్ధి, మనసు నిలకడగా ఉండదు, వారు సరిగ్గా చదవరు, చదువుల మధ్యలో నగిపోతాయి, లవ్ వ్యవహారాలు, ప్రేమ వ్యవహారాలు, చెడు వ్యసనాలు ఇలా దానికి బానిస అవుతారు. అదేవిధంగా ఈ చంద్రస్థానం ఒక వ్యాపారస్తుడి మీద కానీ, భార్యాభర్తల మీద కానీ, పిల్లల చదువు మీద కానీ ఇన్ని విధాలుగా ఇబ్బంది పెడుతుంది. దీనివల్ల వ్యాపారంలో ధన నష్టం జరుగుతుంది, ఐపీ పెడతారు, మానసిక సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి, శారీరక సమస్యలు కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. అదేవిధంగా పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుంది. ఈ విధంగా జీవితం మొత్తం సమస్యలతో నిండిపోతుంది. అసలు ఈ వాయుస్థానంలో దోషాలు అనేవి ఏ విధంగా వస్తాయి, ఎన్ని ఉంటాయి అనేది ఈ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాయుస్థానంలో దోషాలు అనేవి అసలు ఏ విధంగా ఏర్పడతాయి. ఇక్కడ మెయిన్ వచ్చేసరికి ఈ విధంగా చాలా ఇళ్లలో వచ్చేసరికి ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ విధంగా చేయటం వల్ల ఈ యొక్క చుట్టూ కాంపౌండ్ వాళ్ళకి ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. దీనివల్ల చేయటం వల్ల ఏంటంటే ఇక్కడ వాయువు మూత కిందకు వస్తుంది. ఇది వాయు స్థానంలో మూత కిందకు వస్తుంది. ఎందుకంటే ఈ గోడ కానిచ్చేసి ఈ విధంగా ఒక రూమ్లాగా ఏర్పాటు చేస్తారు. ఈ రూములు వచ్చేసరికి వాచ్మెన్కి కానీ, లేదంటే స్టోర్ రూమ్కి కానీ, పనికిరాని వస్తువులు ఇయటానికి కానీ, లేదంటే టాయిలెట్కి కానీ ఈ మూడిటికి ఎక్కువ వాడుతున్నారు. ఈ విధంగా ఇంట్లో కూడా ఒక రూమ్ కట్టేసి ఈ రూములకు కూడా వెంటిలేషన్ ఇవ్వట్లే చాలామంది. ఈ వెంటిలేషన్ ఇవ్వకపోవటం కూడా ఇక్కడ కూడా ఇంట్లో కూడా వాయువు స్థానం అనేది మూత కింద వస్తుంది. కాబట్టి ఈ విధంగా ఇల్లు కట్టుకున్నప్పుడు కంపల్సరీగా వెంటిలేషన్ అనేది ఇవ్వాలి. ఈ విధంగా వెంటిలేషన్ ఇవ్వకపోవటం వల్ల ఇది మూత కింద వస్తుంది. ఇది రెండో పాయింట్. ఇక్కడ ఒక పాయింట్, ఇది రెండో పాయింట్. అదేవిధంగా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఖాళీ ఎక్కువ ఉందండి, ఈ విధంగా రూమ్ కడుతున్నారు. ఈ విధంగా కానీ రూమ్ నిర్మిస్తున్నారు. ఈ రూములు కూడా అంతే, స్టోర్ రూములుగా వాడుతున్నారు, టాయిలెట్స్గా వాడుతున్నారు, వంటగదిగా వాడుతున్నారు. ఎందుకంటే వాయుస్థానంలో వంటగది ఉండొచ్చు అని చెప్పేసి వినటం వల్ల ఇక్కడ వంటగది ఏర్పాటు చేస్తున్నారు, స్టోర్ రూమ్ వాడుతున్నారు, టాయిలెట్స్ వాడుతున్నారు. ఇక్కడ కూడా అంతే, స్టోర్ రూము, వంటగది, స్టోర్ రూమ్ ఈ మూడికి ఎక్కువ వాడుతున్నారు. ఈ విధంగా కూడా పెరగటం వల్ల కూడా ఈ విధంగా కూడా దోషం కింద వస్తుంది. ఈ విధంగా కూడా పెరగకూడదు, ఈ విధంగా పెరగకూడదు. ఇంతేకాకుండా ఇంకా కొంతమంది ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేసుకొని ఈ విధంగా కూడా చేయటం వల్ల
ఈ వాయుస్థానం అనేది పెరుగుతుంది. ఈ వాయుస్థానం అనేది పెరుగుతుంది. ఈ విధంగా కూడా కన్స్ట్రక్షన్ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఇది కూడా వాయుస్థానం. వాయువు పెరుగుతుంది అంటే వాయువు పెరిగినా తగ్గినా కానీ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాయుస్థానం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇటు పెరగకూడదు, ఇటు తగ్గకూడదు. కాబట్టి ఈ విధంగా కొడితే ఇది కూడా దోషం వస్తుంది, పెరిగిన దోషం వస్తుంది. ఈ విధంగా కాకుండా ఇటు రోడ్లు ఉన్నప్పుడు, ఈ విధంగా రోడ్లు ఉన్నప్పుడు వీధిపోటు వస్తుంది. ఈ విధంగా వీధిపోటు ఉండరాదు. వీధిపోటు ఉన్నా కానీ ఇక్కడ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ విధంగా వీధిపోటు ఉండరాదు. కాబట్టి ఇది ఉంది. ఇక్కడ సెప్టీ ట్యాంకులు వేస్తున్నారు. ఎక్కువ వాయుస్థానంలో ఇక్కడ సెప్టీ ట్యాంక్ కొంతమంది ఏం చేస్తుంటే సెప్టీ ట్యాంకులు ఈ విధంగా సెప్టీ ట్యాంకులు నిర్మిస్తున్నారు. సెప్టీ ట్యాంకులు కానీ వాటర్ ట్యాంకులు కానీ నూతులు కానీ గోతులు కానీ ఎట్టి పరిస్థితుల్లో నిర్మించరాదు వాయుస్థానంలో. ఇది ఒక కూడా దోషం అవుతుంది. అంతేకాకుండా ఇక్కడ వచ్చరికి డైరెక్ట్గా గేట్లు ఇస్తున్నారండి. ఉత్తర వాయువులో గేట్లు ఇస్తున్నారు. ఇది కూడా ఇవ్వకూడదు. ఇంటికి కూడా ఉత్తర వాయువులో గేట్ ఇస్తున్నారు. ఇది ఇవ్వకూడదు. మీరు కనుక గేట్ ఇవ్వాలనుకుంటే కాంపౌండ్ వాళ్ళకి గేట్ ఇవ్వాలంటే ఇక్కడ ఇచ్చుకోండి. ఇక్కడ ఇచ్చుకుంటే ఇక్కడ రైట్. ఇది కూడా ఇక్కడ గేట్ అనేది ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఈ గేట్ అనేది ఇచ్చుకోవచ్చు, సెంటర్లో ఇచ్చుకోవచ్చు, ఎక్కడ కూడా ఇచ్చుకోవచ్చు మీరు గేట్ అనేది. కానీ ఎట్టి పరిస్థితుల్లో మటుకి గేట్ అనేది ఇక్కడ ఇవ్వరాదు. గేట్ ఇస్తే ఇది కూడా దోషం కిందే వస్తుంది. ముఖ్యంగా ఒకటి ఈ విధంగా పెరగకూడదు. రెండోది వచ్చరికి ఈ విధంగా మూత వేయకూడదు. మూడోది వచ్చరికి ఈ విధంగా పెంచకూడదు. నాలుగోది వచ్చరికి ఈ విధంగా వెంటిలేషన్ లేకుండా చేయకూడదు. ఐదోది వచ్చరికి ఈ యొక్క నూతులు గోతులు అనేవి ఇక్కడ రాకూడదు. ఆరోది వచ్చరికి ఈ కాంపౌండ్ వాల్కి గేట్లు అనేవి ఇవ్వకూడదు. ఏడోది వచ్చరికి ఈ వీధి సోదరాలు కానీ పెంచడం కానీ రాకూడదు. ముఖ్యంగా ఈ యొక్క 9 పాయింట్లు మీరు జాగ్రత్తగా చూసుకోండి. వీటిలో ఏమన్నా సరే ఈ వీడియో చూసి మీరు సరి చేసుకోండి. మీకేమైనా అర్థం కాకపోతే నాకు ఫోన్ చేయండి. థ్యాంక్ యూ అండి.